రాజకీయం అంటే పెత్తందారులు చేసేదే అనే ఫీలింగ్ ఇన్నాళ్లు ఉండేది ఏపీలో. చంద్రబాబు హయాంలో ఇది మరింత పీక్ స్టేజ్కు వెళ్ళింది. కీలక పదవులు అన్నీ ఓ సామాజిక వర్గం చేతుల్లోనే ఉండేవి. పవర్ అంతా వాళ్లదే. కింద మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఉండేవారు. ఇదంతా ఓపెన్ సీక్రెట్. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చరిత్ర రాస్తున్నారు సీఎం జగన్. బీసీలకు అగ్రపీఠం వేస్తున్నారు. ఎవరూ ఊహించని విధంగా, కనీసం కలలో కూడా ఊహించని పొలిటికల్ ఈక్వేషన్స్ తో టీడీపీని గుక్క తిప్పుకోలేకుండా చేస్తున్నారు. ఇన్నాళ్లు జనరల్ సీట్లలో అగ్రవర్ణాలకే సీట్లు దక్కేవి. అలాంటి చోట్ల సైతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అవకాశం కల్పిస్తూ చరిత్రను తిరగరాస్తున్నారు జగన్. ఏపీలో ఏలూరు పార్లమెంట్ సీటు. ఇక్కడ ఎప్పుడూ అగ్రవర్ణాలే. ఫస్ట్ అంటే ఫస్ట్ టైం బీసీలకు ఎంపీ సీటు ఇచ్చి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఏపీ రాజకీయాల్లోనే చర్చకు తెరతీశారు జగన్. ఏలూరు నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను బరిలోకి దించటం అనేది అనూహ్య పరిణామంగా చెప్పొచ్చు. 15 అసెంబ్లీ స్థానాలతో కలిపి మొత్తం 21 మందితో మూడో జాబితాను విడుదల చేయగా 15 అసెంబ్లీ స్థానాలలో అక్షరాల 11 స్థానాలను బీసీలకు ఇచ్చారు జగన్. ఒక స్థానం మైనారిటీ, 3 స్థానాల్లో ఓసీలకు కేటాయించారు. అంటే 86% బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సీట్లు ఇవ్వటం అనేది గతంలో ఎప్పుడో చూడని రాజకీయమిది. ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే 6 స్థానాల్లో 4 స్థానాలు బీసీలకు, 1 స్థానం ఓసీ, 1 స్థానం ఎస్సీలకు కేటాయించారు. ఇక్కడ కూడా బీసీలకు 86% న్యాయం జరిగింది. శ్రీకాకుళం నుంచి పేడాడ తిలక్, విశాఖపట్నం నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ సతీమణి బొత్స ఝాన్సీ, ఏలూరు ఎంపీ స్థానానికి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ స్థానానికి కేశినేని నాని, కర్నూలు ఎంపీ స్థానానికి గుమ్మలూరి జయరాం, తిరుపతి ఎంపీ స్థానం నుంచి కోనేటి ఆదిమూలంలకు అవకాశం కల్పించారు. ప్రకటించిన 6 ఎంపీ స్థానాల్లో 5 స్థానాలు బీసీలకు కేటాయించారు. 21 మంది జాబితాలో 5గురు ఎస్సీ అభ్యర్థులు ఉన్నారు. తిరుపతి ఎంపీగా పనిచేస్తున్న మద్దెల గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. మంత్రిగా పనిచేస్తున్న జోగి రమేష్ ను పెడన నియోజకవర్గం నుండి పెనమలూరు నియోజకవర్గానికి మార్చారు. మదనపల్లె నియోజకవర్గానికి మైనారిటీ వర్గం నుండి నిసార్ అహ్మద్ కు కేటాయించారు. మంత్రిగా ఉన్న గుమ్మలూరి జయరాంకు కర్నూలు ఎంపీ స్థానం కేటాయించారు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు. జగన్ ఇలా అన్నారంటే అది మాటల వరకే కాదు, చేతుల్లోనూ ఉంటుందని, జైహో బీసీ అని నిరూపించారని టికెట్ల కేటాయింపులో స్పష్టమైపోయింది.